సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం త్వరలోనే కృత్రిమ గుండె అనే అంశం చూద్దాం. భారతదేశం విదేశాల సాంకేతికతను వాడుకోవడం కాకుండా సొంతంగా ఆవిష్కరణలు చేస్తూ సాంకేతిక ఎగుమతిదారిగా మారాలన్నది నా ఆశయం అన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎన్ఎఫ్టిడిసి డైరెక్టర్ డాక్టర్ బాలసుబ్రమణ్యన్. అంతరిక్షం నుంచి ఆరోగ్య రంగం వరకు దేశాన్ని సాంకేతిక ఎగుమతిదారిగా మార్చాలన్నదే తమ లక్ష్యమంటున్న ఆయన కృత్రిమ గుండె గురించి ఏ వివరించారో చూద్దాం. గుండె మార్పిడి కోసం వేచి చూస్తున్న రోగుల కోసం కృత్రిమ గుండె తయారీపై పనిచేస్తున్నాం. ఇది స్టాండ్ బైలా పనిచేస్తుంది. దాత దొరికే వరకు ప్రాణాలను కాపాడుతుంది. ఇక ప్రస్తుతం డయాలసిస్ అంటే రోగి ఆసుపత్రికి వెళ్ళవలసిందే, 6-7 గంటలు ఉండవలసిందే. రోగి తన పనులు తాను చేసుకుంటూ వీపునకు ఒక చిన్న సంచి లాంటి పరికరాన్ని తగిలించుకొని రక్తాన్ని శుద్ధి చేసుకునే మోడల్పై పనిచేస్తున్నాం. ఇవి కిడ్నీ వ్యాధిగ్రస్తుల జీవనశైలిని మార్చేస్తాయి. రక్తంలోని విషతుల్యాలను మాత్రమే వడకట్టే సాంకేతికత పైన పనిచేస్తున్నాం. మందులు వేసుకుంటే ఇతర కణాలపై ప్రభావం చూపుతాయి. కానీ మేము అభివృద్ధి చేస్తున్న పద్ధతిలో నానో టెక్నాలజీ ద్వారా రక్తంలోని విషతుల్యాలను మాత్రమే తొలగించవచ్చు అని సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీ పురస్కారం పొందిన డాక్టర్ బాలసుబ్రమణ్యన్ ఆరోగ్య రంగంలో వారు తీసుకువస్తున్న నూతన ఆవిష్కరణల గురించి వివరించారు. ఈరోజు మనం త్వరలోనే కృత్రిమ గుండె రాబోతోంది అనే అంశం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.